అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా గురువారం రైతులకు 50% సబ్సిడీపై వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఇక్కడ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ రమాదేవి ఆధ్వర్యంలో పెందుర్తి అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం కలిగించే రీతిలో ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకానికి తమ మొగలిపురం గ్రామాన్ని ఎంపిక చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 30 కిలోల బస్తా విత్తనాలు మొత్తం ఖరీదు 900 రూపాయలు కాగా 50% సబ్సిడీ కింద 450 రూపాయలకే రైతులకు అందజేస్తామని గ్రామ సచివాలయ సహాయ వ్యవసాయ శాఖ అధికారి రమాదేవి తెలిపారు. సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా రైతుల ఆసక్తిని బట్టి ఒక రైతు పొలంలో ఒక విత్తన క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమంలో అత్యధిక దిగుబడిని సాధించిన రైతుల విత్తనాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గండి అరుణ, ఎంపీటీసీ సభ్యురాలు తామరాణి సన్యాసమ్మ, బంగారు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు బంగారు నాయుడు, అంగటి నానాజీ, కొటాను దేవుడు, సిరిపరపు రాంబాబు, గండి సత్యం, గండి నరేష్, దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారి ముందు కావాలి మేడం. ఇక్కడ వచ్చింది పక్క వచ్చింది, రైతు పక్క వచ్చింది. నెక్స్ట్ మైల్ని పట్టండి, అతను అయిపోయిన తర్వాత సోనా మసూరి రైట్ అమ్మా, నువ్వు దగ్గర నుంచి నువ్వే ఇంపార్టెంట్. Audio Jungle.